హలో గాయ్స్, లెట్స్ మేక్ చికెన్ జ్యూసీ మండి. ఈ మండి అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఫస్ట్ మండి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని పౌడర్ చేసేసుకోవాలి. ఆ పౌడర్లో ఒక 3/4 పట్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, లెమన్, ఉప్పు అండ్ పచ్చిమిర్చి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఘాటులు పెట్టుకున్న ఇలాంటి చికెన్ పీసెస్కి దీన్ని మంచిగా మసాజ్ చేసేసుకోవాలి. ఒక 2 hours పాటు మ్యారినేట్ చేసేయాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని 8 కాజు, 5 బాదం వేసి డ్రై రోస్ట్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ ఇందులో ఆయిల్ వేసుకుందాం. మండీ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎంత కావాలో అంతకంటే కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో వండి పైన వేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక కప్పు ఆనియన్స్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ అయ్యాక అవి కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక కప్పు ఆనియన్స్ వేసి ఒక ట్రాన్స్లెంట్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ ఆనియన్స్ తీసి పక్కన పెట్టేసేసి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసేసి నెక్స్ట్ చికెన్ పీసెస్ విత్ మసాలా వేసి పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసి మూత పెట్టి 2 వైపులా 5 నిమిషాలు ఉడికించుకున్నాను. ఇప్పుడు రైస్కి కావాల్సినంత వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని అవి తెరలాక మీరు ఫస్ట్ చికెన్ పీసెస్ తీసేసి తర్వాత రైస్ వేసుకోండి, అలా కాకుండా. అండ్ సాల్ట్ వేసేసేసి మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుంటే మండి రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు గ్రేవీ కోసం ఇంకొక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ముందుగా ఉడికించుకున్న చికెన్ పీసెస్ అందులో పెట్టి 2 sides రెడ్గా వచ్చేలాగా చేసి తర్వాత ఫ్రై చేసేసి తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసి నెక్స్ట్ ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న కాజు, బాదం అండ్ తీసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కలిపి పేస్ట్ చేసి అది వేసి ఫ్రై చేసి తర్వాత మండి మసాలా వేసి ఫ్రై చేసి తర్వాత పెరుగు వేసి ఫ్రై చేసి తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి మిక్స్ చేసేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఇందులో వేసి మసాలా మొత్తం చికెన్కి మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పెట్టి మళ్ళీ ఒక్కొక్క వైపు 5 నిమిషాలు లిడ్ పెట్టేసేసి చికెన్ని ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మంచిగా ఉడికిపోతుంది. తర్వాత ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి, కొంచెం మన గ్రేవీకి రిచ్ టెక్స్చర్ రావడానికి కోసం. ఇప్పుడు ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించుకొని తర్వాత కొత్తిమీర వేసుకుంటే అంతే, మన మండి గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంక ఇట్లా మండి రైస్, గ్రేవీ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టుకొని తినేయడమే. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.